బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా 16న జనాభా గణనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఈ రోజు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది 8వ జనగణనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రెండు దశల్లో డిజిటల్ గా నిర్వహించి 2027 మార్చి 1 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జనగణనలో భాగంగా తొలిసారి కులాల వారీగా కూడా గణాంకాలను సేకరిస్తున్నారు. ఈ సమగ్ర ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా సుమారు 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పనిచేయనున్నారు. వీరికి సహాయకంగా మరో 1.34 లక్షల మంది ఇతర సిబ్బంది కూడా ఈ విధుల్లో పాల్పంచుకోనున్నట్లు అధికారిక సమాచారం. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఈసారి పూర్తిగా డిజిటల్ రూపంలో జరగనుంది. గణన సిబ్బంది ట్యాబ్లెట్ పరికరాల ద్వారా వివరాలను నమోదు చేస్తారు. అంతేకాకుండా ప్రజలు తమ వివరాలను తామే సొంతంగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించనుంది. ఇందుకోసం ప్రత్యేక పోస్టర్లను, మొబైల్ యాప్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విధంగా సేకరించిన సమాచార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డేటా సేకరణ, బదిలీ, నిల్వ ప్రక్రియలను అత్యంత కట్టుదిట్టమైన భద్రతా పరిణామాలతో నిర్వహిస్తామని తెలిపింది. ఇక జనగణన నమోదు ప్రక్రియలో భాగంగా కేంద్రపాలిత ప్రాంతాలపై లడఖ్, జమ్మూ కాశ్మీర్తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 2026 అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి జనగణన ప్రారంభమవుతుంది. దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2027 మార్చి 1 అర్ధరాత్రి నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుందని కేంద్రం ప్రకటించింది.